తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సౌమ్యుడిగా, పార్టీకి విధేయుడిగా పేరున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయ సమాధి సాక్షిగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యమంత్రి పదవికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి శశికళపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏఐడీఎంకేలోని ప్రకంపనలు పుట్టాయి. పార్టీ చీలిపోయిందనే ఊహాగానాలు చెలరేగాయి. నిన్న రాత్రి 9 గంటలకు చెన్నైలోని మెరీనా బీచ్ లో జయ సమాధి వద్దకు సెల్వం చేరుకుని మౌనముద్రలో కూర్చోవడంతో నాటకీయ పరిణామాలకు నాందిపడింది. పన్నీర్ ఆ సమయంలో ఎందుకలా వచ్చారో, ఎందుకు ధ్యానం చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. 40 నిమిషాల తరువాత మౌనముద్ర వీడి కళ్లు తుడుచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాలు వెల్లడించాలని అమ్మ ఆత్మ తనను ప్రేరేపించడంతో దేశ ప్రజలకు, పార్టీకి కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చానంటూ మొదలుపెట్టిన పన్నీర్ సెల్వం ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని నిజాలను వెల్లడించారు. తనను సీనియర్ మంత్రులు, నేతలు అవమానాలకు గురి చేశారని, అణగదొక్కాలని చూశారని చెప్పారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అమ్మ తనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారన్నారు. పార్టీ ప్రెసిడియం చైర్మన్ గా ఉన్న మధుసూదన్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని, సీఎంగా తనను బాధ్యతలు స్వీకరించాలని చెప్పారన్నారు. సీఎంగా ఉండేందుకు తాను నిరాకరిస్తూ ప్రజలు కోరుకునే వ్యక్తిని సీఎంగా నియమించాలని కోరారని తెలిపారు. అయితే గతంలో 2 సార్లు సీఎంగా ఉన్న తననే పదవి చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. తాను సీఎం పదవి చేపట్టిన తరువాత ఎన్నో మంచి పనులు చేశారని, అది చూసి ఓర్చుకోలేక పార్టీలోని అగ్రనేతలందరూ కలిసి ఒంటరిని చేసి వేధింపులకు గురి చేశారని తెలిపారు. శశికళను సీఎం చేయడానికి తనను పార్టీ నేతలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది పన్నీర్ సెల్వం పూసగుచ్చినట్టుగా వివరించారు. చిన్నమ్మను సీఎం చేసేందుకు జరిగిన వరుస పరిణామాలను వెల్లడించారు. ఆదివారం పోయస్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేశారని, తనకు తెలియదని, పిలిస్తే చిన్నమ్మను కలవడానికి వెళ్లారని పన్నీర్ చెప్పారు. అయితే అక్కడ పార్టీ సీనియర్ నేతలు శశికళను సీఎం చేయడానికి తనను రాజీనామా చేయమన్నారని తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవి, సీఎం పదవి ఒకరే చేపట్టాలని, అందుకోసం ఒప్పించడానికి 2 గంటల పాటు ప్రయత్నించారని తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకున్న తరువాత రాజీనామా చేయమనడం సరైనదేనా అని ప్రశ్నించినట్టు చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ కోసం అన్ని అవమానాలు భరించారని, బలవంత పెట్టడంతో రాజీనామా చేశారని పన్నీర్ వెల్లడించారు. இந்த ஜல்லிக்கட்டு தமிழகத்தினுடைய பாரம்பரிய உரிமையை மீட்டெடுக்க வேண்டும் என்று மாணவர்கள் இளைஞர்களும் ஆர்ப்பாட்டத்தினை நம்முடைய மெரினா கடற்கரை கூறினார்கள். 4 நாள் அந்த போராட்டம் நடவடிக்கையும் அவர்களே சட்ட ஒழுங்கை காவல்துறையுடன் சேர்ந்து எந்தவித அசம்பாவம் இல்லாமல் 4 நாள் நடத்தி கொண்டிருந்த அந்த அசாதாரணமான சூழலை நாங்கள் முடிவுக்கு கொண்டு வர வேண்டும். நாட்டுடைய பிரதமர் மாண்புமிகு நரேந்திர மோடி அவர்களை சந்தித்து நிலைமை மிகவும் மோசமாக போய்கொண்டிருக்கிறது. இதற்கு ஒரு அவசர சட்டம் தேவை. மத்திய அரசு